కిటకిటలాడుతున్నారు అండి, ఇలా కిటకిటలాడిపోతున్నారు. ఎక్కడ ట్రైన్లు ఖాళీ ఉంటుందా, బస్సులు ఖాళీ ఉంటుందా, జనమే జనం. ఎందుకంటే జనంలో నెంబర్ 1 అయిపోయాం. ఇప్పుడు మనం అవ్వాల్సింది జ్ఞానంలో, వివేకంలో కూడా. మన వాళ్ళు ఇప్పుడు అమెరికా దేశంలో మంచి మంచి పొజిషన్ సంపాదిస్తున్నారు. మరి ఇతర దేశాల్లో కూడా ఇండియన్స్ మరి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కావచ్చు, చాలా విషయాల్లో బాగా సాధిస్తున్నారు. అయితే మా బాధ ఏంటంటే, బాగా చదువుకొని బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళంతా దేశం దాటి పారుతున్నారు, దేశం దాటి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ పంపించేస్తూ మన దేశం కూర్చొని ఆలోచన చేస్తున్నామా? గమనించండి, మన బ్రిడ్జిలు కట్టాల్సిన వాళ్ళు బయటకు వెళ్ళి బయట దేశ బ్రిడ్జిలు కట్టేస్తున్నారు. మన బిల్డింగ్లు కట్టాల్సిన ఇంజనీర్లు అంతా బయట బిల్డింగ్స్ కడుతున్నారు. మన ఇంజనీర్లు బయటకు వెళ్ళి కడుతున్నారు. మన సైంటిస్టులు బయటకు వెళ్ళి పనిచేస్తున్నారు. మన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి పనిచేస్తున్నారు. వాళ్ళ దేశాలు డెవలప్ అవుతున్నాయి. మరి మన దేశం సంగతి ఏంటి? మన దేశం కూడా బాగుపడాలని ఆశపడి వారి చేతుల పైకి ఎత్తగలరా? అయితే అంత దూరం మనం ఎక్కడ ఆలోచిస్తాంలే కానీ, మనం బాగుపడితే చాలా అనుకున్న వారు చేయొద్దండి. తప్పేం కాదు. నువ్వు బాగుపడితే నీ ఇల్లు బాగుపడుతుంది. నీ ఇల్లు బాగుపడితే నీ వీధిలో 4 బాగుపడ్డారు అనుకో, నీ వీధంతా బాగుపడినట్టే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం మారాలి అంటే దేశంలో ఉన్న మనుషులు మారాలి. దేశంలో ఉన్న మనుషులు మారాలంటే మనుషులు ఉన్న మనసు మారాలి. మనసులు మారాలంటే మాట్లాడే విధానం మారాలి. అప్పుడే బ్రతుకులు మారుతాయి.